హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ తుది అంకానికి చేరింది. 18 సీజన్లో కొత్త ఛాంపియన్ని చూడబోతున్నాం. సో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు తమ టైటిల్ కళ నెరవేర్చుకోవడం కోసం. అలాగే పంజాబ్ కింగ్స్ 2014 తర్వాత మళ్ళీ ఫైనల్కి చేరుకుంది. సో రెండు జట్లకి కూడా ఇది ఒక కీలకమైన మ్యాచ్ కానీ, ఎందుకంటే వాళ్ళ టైటిల్ నిరీక్షణకి తెరదించబోయే సమయం ఇది. సో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, ఏ జట్టుకి అడ్వాంటేజ్ ఉంది, ఏ జట్టుకి ఏ బలహీనతలు ఉన్నాయి, ఇటువంటి విషయాలను డిస్కస్ చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా. మనం మాట్లాడదాం ఆర్సీబీ ఆర్ పంజాబ్ కింగ్స్ టైటిల్ విన్నర్ ఎవరు, అలాగే ప్రెడిక్షన్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది. సో రాకేష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ఎట్లా ఉండబోతుంది, ఒక కొత్త ఛాంపియన్ అయితే చూడబోతున్నాం, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో అహ్మదాబాద్ వేదికగా బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం. సో ఖచ్చితంగా అంటే అన్ఫార్చునేట్లీ మనకి వీకెండ్ రాలేదు, కానీ ఒక బ్లాక్ బస్టర్ ట్యూస్డే అయితే అనుకోలేము మనం. సో నో డౌట్ ఫస్ట్ మీరు చెప్పినట్టు ఒక కొత్త ఛాంపియన్ని చూస్తాం. ఎందుకంటే 5 సార్లు చెన్నై, 5 సార్లు ముంబై, 3 సార్లు కేకేఆర్, ఒకసారి సన్ రైజర్స్, ఒకసారి ఆర్ఆర్, ఒకసారి డెక్కన్ చార్జర్స్, ఇవే చూసినాం. మల్టిపుల్ టైమ్స్ ఒక 4 టీంలు మల్టిపుల్ టైమ్స్ గెలిచినాయి. అండ్ ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి వచ్చింది, వీళ్ళు ఒక్కసారి ఫైనల్కి వచ్చారు. సో ఒక కొత్త ఛాంపియన్ అదైతే పక్కా, దాంట్లో డౌటే లేదు. అండ్ ఈ రెండు టీమ్స్ కూడా డిజర్వింగ్ టీమ్స్ ఫైనల్కి చేరడానికి. 1 and 2 పొజిషన్లో ఫినిష్ చేసిన టీమ్సే ఫైనల్కి వస్తున్నాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు లీగ్ స్టేజ్లో నాకు తెలిసి ఒక్కసారి అనుకుంటా 2016లో మాత్రమే 3rd and 4th పొజిషన్లో ఫినిష్ చేసిన టీం కప్పు గెలిచింది, సన్ రైజర్స్ అనుకుంటా. బట్ అదర్వైజ్ నెంబర్ 1, నెంబర్ 2 టీమ్స్ క్వాలిఫై అయినాయి. క్వాలిఫైయర్ 1 ఆడినాయి, ఒక టీం ఓడిపోయింది, క్వాలిఫైయర్ 2 ఆడింది, గెలిచింది. అండ్ దాంట్లో కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్న టీం గెలిచింది. సో ఫైనలీ డిజర్వింగ్ టీమ్స్ అయితే ఫైనల్కి వచ్చాయి. మరి ఇక్కడ ఏ టీం డిజర్వ్ అంటే రెండు టీమ్స్ అంతే పర్ఫెక్ట్గా ఆడినాయి, రెండు టీమ్స్ కూడా అంతే పాయింట్స్తో ఫినిష్ చేసినాయి. జస్ట్ లిటిల్ బిట్ నెట్ రన్ రేట్తోని ఆర్సీబీ 2nd పొజిషన్లో ఫినిష్ చేసింది లీగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత. సో ఏ టీం గెలుస్తుంది అని అంటే డెఫినెట్గా 50-50. ఎస్, జనరల్గా మనకు ఒక టీంకి మనకు తెలియకుండానే సబ్కాన్షియస్గా సపోర్ట్ చేస్తుంటాం. బట్ ఫర్ మీ ఐ ఫీల్ పర్సనల్గా మీరు అడిగితే ఏ టీం ఆర్సీబీ ఆర్ పంజాబ్ బెటర్గా ఆడిందని అంటే స్లైట్లీ ఐ విల్ సే పంజాబ్ బెటర్గా ఆడింది ఓవరాల్గా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీతో కంపేర్ చేస్తే. ఆర్సీబీ కొంచెం కొంత ఈ సీజన్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ కాకుండా వాళ్ళు చెన్నైలో ఓడించడం, మన ముంబైలో ఓడించడం, కేకేఆర్ని అక్కడ కోల్కతాలో ఓడించడం, తర్వాత జైపూర్లో గెలవడం, బిగ్ స్కోర్స్ కొట్టడం, కొత్త క్యాప్టెన్ బెటర్గా ఆడడం. ఇన్ఫ్యాక్ట్ 3rd క్యాప్టెన్ అనుకుంటా రజత్ పటిదార్ ఒక సీజన్లో మొదటిసారి క్యాప్టెన్సీ చేస్తూ టీంని ఫైనల్కి తీసుకురావడం, విరాట్ కోహ్లీ కూడా కన్సిస్టెంట్గా ఆడడం. సో అన్నీ వర్కౌట్ అయినాయి. వాళ్ళు జనరలీ బౌలింగ్ యూనిట్ చాలా వీక్గా ఉండే టీం, ఈ సీజన్లో బౌలింగ్ యూనిట్ మీద కూడా ఫోకస్ చేయడం. జితేష్ శర్మ లాంటి ప్లేయర్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో, కీలకమైన మ్యాచ్లో. సో ఇట్లా చూస్తే వాళ్ళ టీం కూడా అంత తక్కువేం లేదు. వేరేజ్ పంజాబ్ విషయానికి వస్తే మీరు చూడండి, వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఎవరైతే ప్రియాన్ష్ ఆర్య అండ్ ప్రభ్ సిమ్రన్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ లైక్ ప్రభ్ సిమ్రన్. ఎస్, ఒకసారి మన ఏషియన్ కాంటినెంట్లో జరిగే వాట్ యూ సే ఒలింపిక్స్ లాంటిది ఏషియన్ గేమ్స్లో వెళ్ళినప్పుడు తను టీంతో పాటు ట్రావెల్ చేసినా కూడా స్టిల్ వి కన్సిడర్ హిమ్ యాజ్ మన డొమెస్టిక్ ప్లేయర్ కానీ. సో వాళ్ళిద్దరు కన్సిస్టెంట్గా ఆడడం, శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెంట్గా ఆడడం, శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్ కన్సిస్టెంట్గా ఆడడం, జాష్ ఇంగ్లీష్ ఆడడం, హర్షదీప్ సింగ్ని 18 crores రిటైన్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో బెటర్గా ఆడకపోయినా కూడా వాళ్ళు తన ప్లేస్లో వేరే వాళ్ళు చాహల్. సో ఇట్లా చూస్తే రెండు డిజర్వింగ్ లాగానే ఉన్నాయి. బట్ ఎక్కడో పంజాబ్ కింగ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక బ్యాక్ ఎండ్లో ఉండే టీం లాగా, లేకుంటే వాళ్ళు టీం ఫోకస్ సరిగా ఉండదు, వాళ్ళు ఏదో సీజన్లో వచ్చి ఆడుతుండే. చాలా సందర్భాల్లో వాళ్ళు 6th, 7th పొజిషన్లో ఫినిష్ చేశారు ఇప్పటివరకు ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో. బట్ ఈ సీజన్ ఒక డిఫరెంట్ టీమ్ లాగా కనిపించింది. అన్ని ఆస్పెక్ట్స్ కుదిరినాయి అండ్ దానికి తగ్గట్టు ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేశారు. సో ఇంపార్టెంట్ ఫైనల్, ఇంపార్టెంట్ గేమ్, చాలా బాగుంటుంది. లెట్స్ హోప్ చాలా రసవత్రంగా జరగాలనేది కోరుక. లాస్ట్ బాల్ వరకు నువ్వా నేనా 2023లో ఎట్లయితే లాస్ట్ 2 balls-కి 10 runs కావాల్సి వచ్చినప్పుడు జడేజా ఎట్లయితే 6 and 4 కొట్టిండో, అలాంటి మ్యాచ్ వస్తే మాత్రం ఎవ్రీబడి విల్ ఎంజాయ్. అండ్ అందరు అనుకున్నట్టే కొత్త ఛాంపియన్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కాబట్టి మనం అటువంటి చాలా సార్లు చూసాం. అయితే ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా మంది ఏదైతే ఫాలోయింగ్ ఉందో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సీజన్ ఖచ్చితంగా కొడుతుందని. సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అలాగ ఉంది. ఒకవేళ ఫైనల్లో
వాచ్అవుట్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు? ఎనీ 3 ఒకవేళ చాలామంది ఉన్నా కూడా జట్టులో 11 మంది ఉన్నా ఒక 3-4 ప్లేయర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ ఉంటుంది. సో అదర్ దాన్ కోహ్లీ ఇంకా ఎవరు ఉండబోతున్నారు మీ అంచనా ప్రకారం? విరాట్ కోహ్లీ కాకుండా ఐ థింక్ జాస్ హేజల్వుడ్ చాలా కీలకంగా మారుతాడు. చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తుంటాడు జాస్ హేజల్వుడ్. అండ్ తను కాకుండా ఐ థింక్ మేబీ ఒకవేళ తొందరగా వికెట్లు పడితే జితేష్ శర్మ కూడా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. రజత్ పాటిదార్ యూ డోంట్ నో, తను కెప్టెన్గా కాకుండా నార్మల్గా ప్లేయర్గా ఉన్నప్పుడు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ చూసినాం, ఒక సెంచరీ కూడా చూసినాం తన నుండి. సో ఒక ఫైనల్లో కెప్టెన్గా ఉండి ఒక 100 కొడితే ఐ థింక్ ఎక్కడో నాకు స్లైట్గా ఆ ఫీల్ ఉంది, రజత్ పాటిదార్ విల్ బికమ్ ఏ కీ ప్లేయర్ లాగా అనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జాస్ హేజల్వుడ్, జితేష్ శర్మ. సో ముంబై మ్యాచ్ నుంచి మనం చూసుకుంటే కనుక ముంబై బౌలింగ్ అటాక్ కానీ చాలామంది ఒక సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ బౌలింగ్ అటాక్ ఎవరికి బాగుంది అనుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ని బట్టి చెప్తూ ఉంటారు. సో కంపేర్ విత్ అదర్ టీమ్స్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఈ సీజన్లో చాలా బాగుంది. ఎందుకంటే హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్. సో ఈ పేస్ అటాక్ ఫైనల్లో ఎంత కీలకం కాబోతుంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా కీలకంగా ఉంటుంది. యష్ దయాల్ పర్ఫెక్ట్గా స్లోవర్ వన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు. భువనేశ్వర్ కుమార్ కన్సిస్టెన్సీకి పెట్టింది పేరు. మనకు సన్ రైజర్స్కి ఆడుతున్నప్పుడు 10 years పాటు అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, కోచింగ్ స్టాఫ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, డెఫినెట్గా ఎందుకు భువనేశ్వర్ని వదులుకున్నాం అనుకొని తన ప్లేస్లో వచ్చిన షమి పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల అనుకొని ఉంటారు. అండ్ హేజల్వుడ్ ఇందాక చెప్తున్నట్టు, హ్యాజిల్వుడ్ అంటే గుర్తొచ్చింది, చాలా మ్యాచ్ల్లో ఫైనల్స్ ఆడారు వాళ్ళ నేషనల్ టీమ్ కానీ కొన్ని టోర్నమెంట్లో. తన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగా ఆడినా ఎప్పుడు ఆడినా కూడా అద్భుతంగా. తను ఫైనల్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఓడిపోలేదు అనేది దట్ సంథింగ్ మనకు తెలుస్తుంది. బట్ యా స్ట్రాంగ్గా ఉంది, దాంట్లో డౌటే లేదు, సమస్య లేదు. జస్ట్ ఇమాజిన్ యష్ దయాల్ అట్లా ఇమాజిన్ చేస్తేనే అదొక డిఫరెంట్ బౌలింగ్ యూనిట్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆర్సీబీ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్న టీం కాదు. యష్ దయాల్ డిపార్ట్మెంట్లో వీక్గా ఉంటుంది. దట్ టు ఫాస్ట్ బౌలింగ్లో జనరల్గా వీక్గానే ఉంటుంది. ఒకప్పుడు సుయాష్ శర్మ కూడా స్పిన్నర్గా అతను కూడా ఒక అద్భుతంగా ఇంపార్టెంట్ 3 wickets లాస్ట్ పంజాబ్ మీద ఏదైతే స్టార్టింగ్ క్వాలిఫైర్ 1లో చాలా క్రూషియల్గా వికెట్లు తీశాడు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 4 బౌలర్సే చాలా కీలకంగా ఉన్నారు. అండ్ ఇప్పటివరకు ఈ సీజన్లో వాళ్ళు ఒక్కొక్క దశలో వాళ్ళు మ్యాచ్ విన్నర్స్గా కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. సో యు నెవర్ నో. కానీ ఇక్కడ మీరు మ్యాచ్ విన్నర్స్ అన్నారు కదా, ఆల్రెడీ ఆర్సీబీకి ఈ సీజన్లో అవుట్ ఆఫ్ 10 matches 9 మ్యాచ్ విన్నర్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన డిఫరెంట్ ఏ ఒక్కరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వట్లేదు. అదొకటి ప్లస్ పాయింట్ అనుకుంటా. అట్లా ఉండడం కూడా టీంకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తూ ఉండి వేరే వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు అంటే మీకు ఇలాంటి కీలకమైన ఫైనల్స్ లేకుంటే ఇలాంటి ఇంపార్టెంట్ గేమ్స్ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు అవుట్ అయినా లేకుంటే సడన్గా ఆ పర్టికులర్ డే వాళ్ళ బౌలింగ్ వర్కౌట్ కాలేదు, వేరే వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే దే విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సో అందరూ పర్ఫామ్ చేయడం కూడా ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. ఓకే, కమింగ్ టు ది పంజాబ్ కింగ్స్. సో ఆబ్వియస్లీ మనం కూడా ఆర్సీబీలో ఒక 3-4 వాచ్అవుట్ ప్లేయర్స్ చెప్పాం. సో పంజాబ్ కింగ్స్కి ఎవరు చెప్తారు? ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. సో అదర్ దెన్ శ్రేయస్ అయ్యర్ ఇంకా 3-4 ప్లేయర్స్ ఎవరిని పిక్ చేస్తారు? ఐ థింక్ ప్రభ్ సిమ్రన్ కూడా అనుకుంటున్నా, బికాజ్ ఫైనల్ కాబట్టి తను కూడా ఓవరాల్గా 1000+ రన్స్ ఉన్నాయి. ఈ సీజన్ కూడా కన్సిస్టెంట్గా ఆడిండు. సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ప్రియాన్స్ ఆర్యా కూడా చెప్పొచ్చు. బట్ ఐ విల్ పిక్ శ్రేయస్ అయ్యర్ అండ్ దెన్ ఐ విల్ పిక్ ప్రభ్ సిమ్రన్. బౌలింగ్ విషయానికి వస్తే ఐ మీన్ కొంచెం కంపేర్ టు ఆర్సీబీ కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. ఎందుకంటే హర్షదీప్ చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. బికాజ్ మీకు కరెంట్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఐపీఎల్లో మీరు ఎన్ని వికెట్స్ తీసారు, T20లో మీరు స్పెషలిస్ట్ బౌలర్ అయినా ఇండియాకి ఎక్కువ వికెట్స్ ఎప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడాలి. తను మనకు తెలుసు T20లో ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్. బట్ అవన్నీ పక్కన పెట్టేసాలి, అవన్నీ ఇప్పుడు కన్సిడరేషన్లోకి రావు. ఎస్, తనకున్న ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్లోకి వస్తుంది. బట్ కరెంట్ ఫామ్ విల్ ఆల్వేస్ డామినేట్ యువర్ ఎక్స్పీరియన్స్. సో అట్లా చూసినా తను అంత బెటర్గా లేదు. అండ్ దెన్ జైమిసన్, మార్కో ఎన్సన్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా హీఈస్ లిటిల్ బిట్ పూర్ అనే చెప్పాలి. చెహల్ కొన్ని మ్యాచ్లు ఆడలేదు. సో అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఐ థింక్ వాళ్ళకున్న అట్మాస్ఫియర్, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని వాళ్ళు నమ్ముకుంటున్నారు కాబట్టి దే డోంట్ థింక్ వాళ్ళకి వాళ్ళు కూడా అనుకోరు. అంటే 1 or 2 runsకి ఆల్అౌట్ అయిన ఆ మ్యాచ్ మైండ్లోంచి పోతుంది 100%. బికాస్ దే హావ్ వన్ ద గేమ్. తర్వాత మ్యాచ్ ముంబై లాంటి స్ట్రాంగ్ టీమ్ని కూడా ఓడించారు కాబట్టి వాళ్ళకి ఆ మైండ్లో ఉండదు. అండ్ అది మైండ్లోకి వచ్చిందంటే మీరు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఓకే, సో అవన్నీ పక్కన వెళ్ళిపోతాయి. జస్ట్
ఈ మ్యాచ్లో ఏం బాగా చేసినాం, ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏం బాగా జరిగింది. మనం లీగ్ స్టేజ్ లో కూడా ఈ టూ టీమ్స్ ఒకరి మీద ఒకరు గెలిచి ఒకరి గ్రౌండ్ లో అంటే ఒక రివెంజ్ ఫైట్ లాగే చూస్తారు చాలా మంది. సో ఇంపార్టెంట్ గేమ్, అట్లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ రెండు స్ట్రాంగ్ టీమ్స్ 1 and 2 పొజిషన్లో ఫినిష్ చేసిన టీమ్స్ వస్తున్నాయి. ప్లేయర్స్ బాగున్నారు, కెప్టెన్స్ బాగున్నారు. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఇటుపక్క శ్రేయస్ అయ్యర్, అటుపక్క విరాట్ కోహ్లీ, ఇటు చూస్తే పటిదార్, ఇటు చూస్తే శశాంక్ సింగ్. ఇట్లా కంపేర్ చేసుకుంటే పర్టికులర్గా ప్లేయర్ టు ప్లేయర్ ఏం కాదు, ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ రకంగా చూసినా బాగానే ఉంది. ఐ ఫీల్ స్లైట్లీ ఆర్సీబీ స్ట్రాంగ్ ఇన్ ద బౌలింగ్ యూనిట్ కంపేర్ టు పంజాబ్ కింగ్స్. ఓకే, అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఎప్పుడు కూడా ఇక్కడ హై స్కోర్సే వస్తాయి. వర్షం పడిన తర్వాత కూడా ఆ పిచ్ మీద 200+ స్కోర్ వచ్చింది. సో అంటే చేజింగ్కే ఛాన్స్ తీసుకుంటారా టీమ్? 100% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫైనల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పంజాబ్ అండ్ ముంబై మ్యాచ్ తీసుకుందాం. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, అండ్ ఆ మ్యాచ్ని మనం క్వాలిఫైర్ 2 కాకుండా ఫైనల్ లాగా కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 200 పరుగులు ఫైనల్లో చేజ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ అంత కంఫర్టబుల్గా ఆడగలడా అంటే మేబీ ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మేబీ ఆడొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అంత ఫ్రీగా ఆడుండకపోవచ్చు. ఎస్, అది కూడా నాకౌట్ గేమ్, అది గెలిస్తే అసలు ఫైనల్ కూడా రాదు, అంతే లాగా ఉంటుంది. బట్ అక్కడేంది, గెలిస్తే ఫైనల్కి వెళ్తే, గెలవకుంటే ఓడిపోతారు. సో మీ ఎఫర్ట్ 100% ఉంటుంది. మీరు ఫైనల్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం స్టెప్ బ్యాక్ వేస్తారు. ఆ స్టెప్ బ్యాక్ ఎప్పుడు వేస్తారు, ఖచ్చితంగా కప్పు గెలాలి. అక్కడ మనకు కప్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఫైనల్కి రీచ్ అవ్వాలని కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇంపార్టెంట్ గేమే. అండ్ ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు మనం ఫైనల్లో అకార్డింగ్ టు ది అహ్మదాబాద్ పిచ్? ఐ థింక్ ఇఫ్ 20 overs మ్యాచ్ జరిగితే డెఫినెట్గా 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినా కూడా 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవాలా, ఫైనల్ కాబట్టి ప్రెజర్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ 200, 205 లోపు అట్లా స్కోర్ చేస్తే డెఫినెట్గా సెకండ్ బ్యాటింగ్కి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 220+, మొన్నటి మ్యాచ్ మార్జిన్ ఇస్ 15 runs. అదే 15 runs డిఫరెన్స్ అవుతుంది. 10 runs అయినా డిఫరెన్స్ అవుతాయి. సో 220+ స్కోర్ కనుక చేయగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్, డెఫినెట్గా వాళ్ళకి ఛాన్స్. మనం ఇంత మాట్లాడి చాలా సందర్భాల్లో చూసాం 140 scores, 150 scoresను కూడా చాలా కష్టంగా చేజ్ చేయడం కూడా చూసాం. సో ఇట్ ఈస్ ఆల్ మనం ఇదంతా ఏది మాట్లాడుకున్నా కూడా ఆ పాస్ట్ హిస్టరీ, అక్కడ జరిగిన మ్యాచ్లు, కరెంట్ ఉన్న ప్లేయర్స్, వాళ్ళ ఫామ్, ఆ పిచ్ కండిషన్స్, ఇవన్నీ చూసి మనం అనలైజ్ చేస్తాం. అందుకు మీరు క్వాలిఫైర్ 1 అన్నారు, ఆ మ్యాచ్లో పంజాబ్ 106 సంథింగ్ ఆల్ అవుట్ 102, అండ్ అదే స్కోర్ని వాళ్ళు ఎంత ఫాస్ట్గా స్కోర్ చేజ్ చేసారు పంజాబ్ ఆర్సీబీ. సేమ్ పిచ్, సేమ్ వికెట్, సేమ్. బట్ సిచ్యువేషన్ కొన్నిసార్లు డిఫరెంట్గా మారుతుంటుంది. ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ ఏ టీం చేసినా కూడా 200 స్కోర్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 220 కనుక కొడితే, ఐ థింక్ దే విల్ హ్యావ్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ టు విన్ ద గేమ్, అది ఏ టీం అయినా కూడా. ఓకే, ఫైనల్గా మీ ప్రెడిక్షన్ ఇన్ పర్సంటేజ్ వైజ్ 50-50 ఇస్తారా? 50-50 జస్ట్ 1% ఆర్సీబీకి ఎక్కువ ఇస్తున్నా బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ యూనిట్ కంపేర్ టు పంజాబ్. ఓకే, కాస్త వీక్గా ఉంటుంది. కొంచెమే 1%, కొంచెమే, అది కూడా ఆ 1% కాస్త వీళ్ళు కనుక బెటర్గా కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా చేస్తే, దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ 50-50. సో ఎవరు గెలిచినా ఒక కొత్త ఛాంపియన్ అయితే ఐపీఎల్లో చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. సో రాకేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక కొత్త ఛాంపియన్, కానీ రెండు ఈక్వల్ టీమ్స్. సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్గా చూసుకుంటే కనుక కాస్త స్లైట్ ఎడ్జ్ టు ఆర్సీబీ, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ బెటర్ దాన్ పంజాబ్. సో దాని గురించి అంతే తప్ప కంప్లీట్గా ఈ మ్యాచ్ అయితే ఒక ఎగ్జైటింగ్ ఫినిష్ అయితే టోర్నమెంట్కి ఇవ్వబోతుంది అని చెప్పేసి రాకేష్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.